అక్కడి నుంచి 18-19కి 2 చూసి పెంచుకుంటూ వచ్చాం. 13.21% ఆంధ్ర పెరిగింది. తెలంగాణ హయ్యర్ బేస్ ఉంది కాబట్టి 13.37 పెరిగింది. అదే సమయంలో ఆల్ ఇండియా 9.75 పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అది 9.18 తగ్గిపోయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ దగ్గర 4% పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 4.03% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ 10.88 పెరిగింది. ఇట్ మేడ్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 1.7% డిఫరెన్స్ వచ్చేసాం. అంతమును 0.16. ఆ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది. 31,000 బిగినింగ్లో ఉంది. ఇది 55,000 పెరిగింది. బికాస్ ఆఫ్ బేస్ నేనున్నప్పుడు స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అది 1,10,000 అయింది. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పర్ క్యాపిటా ఇన్కమ్ 2,86,439 అయి ఉండాల్సింది. అది దగ్గర 2,37,951 రూపాయలు అయింది. అంటే బికాస్ ఆఫ్ 13.9కి షార్ట్ ఫాల్ వచ్చి పర్ క్యాపిటా ఇన్కంలో 48,488 అంటే 48,500 రూపాయలు, 48,500 రూపాయలు తగ్గిపోయింది. అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి 48,500 రూపాయలు పెరిగేది. ఇక్కడ మళ్ళీ నేను చూపించాను. ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ 13.21, 9.18. డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 4.03, 4% డిఫరెన్స్ వచ్చేసింది. దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి అంటే సిఏజిఆర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్. ఇది తెలంగాణ 42% పాపులేషన్, ఆంధ్ర 58% పాపులేషన్. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది, హైదరాబాద్ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ, మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు మనకు 48% ఆదాయం. అదే సమయంలో పాపులేషన్ 58%, 10% పాపులేషన్ ఎక్కువ, ఆదాయం 10% తక్కువ. దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం. 45-55 అంటే మళ్ళా అదే రేషియోలోకి వచ్చాం, అంటే కొంచెం పెంచాం. ఇక్కడికి వచ్చాక 46-54, 46% వాళ్ళ ఆదాయం టోటల్ ఆదాయంలో, మంది 54% తెలంగాణ ఆదాయం, మంది 46%. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు 4% డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాం, 10%కి రీచ్ అయ్యాం. ఇక్కడికి వస్తే 8%కి వచ్చాం. ఇక్కడికి వస్తే మళ్ళీ 10%కి వెళ్ళాం. మళ్ళీ నేను ఉన్నప్పుడే 8%కి వచ్చాం. డిఫరెన్స్ ఇది 8% తగ్గించి బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం. వీళ్ళు వస్తానే 54-8, ఇక్కడికి వస్తే 7-3-10, ఇక్కడికి వస్తే 20. డిఫరెన్స్ హెస్ వైడ్ అండ్ 20% ఇన్కంలో వచ్చే కొంది. అంటే ఇట్ మేక్స్ 1% పెరిగిపోతే ఎంత డిఫరెన్స్ వస్తుందానికి ఒక ఎగ్జాంపుల్ మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా కనపడుస్తుంది. మనం పాపులేషన్ 58%, 10 years బైఫర్కేషన్, ట్యాక్స్ రెవెన్యూ డిస్ప్రపోర్షనేట్. అది ఎప్పుడు నేను చెప్పాను. అయితే గ్రౌజ్ లేదు, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం. మిస్ గవర్నెన్స్, నేను ఎప్పుడు 2 విషయాలు చెప్పేవాడిని. బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. 1924 వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది, ఇన్స్టిట్యూషన్స్ డీఫంక్ట్ అయినాయి. దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ కంపేర్ టు అర్లియర్. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్.
ఇక్కడ డిక్లైన్ ఇన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే 13.5%, 10.9% ఆల్ ఇండియా, ఇక్కడ 10.32, ఇక్కడ 10, 24-25లో 15.93 లక్షల రూపాయలు జిఎస్టిపి, 12.02, ఇది 9.8. ఇక్కడ ఈ నెంబర్ 3.2% డిఫరెన్స్ 14-19కి, 19-24కి. దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే ది స్టేట్ లాస్ట్ 7 lakh crores జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్. అదే తెలుగుదేశం ఉంటే 14,000, 21,000 అయ్యేది. దీనివల్ల దగ్గర మీరు చూస్తే 13.5% తగ్గిపోయింది. దానివల్ల 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఆ 76,195 కోట్లు వచ్చి అప్పులు చేసడం తగ్గించుకునేవాళ్ళం. డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో బారో చేశారు. ఇప్పుడు నాకు అదొక పెద్ద ప్రాబ్లం. డెట్ సర్వీసింగ్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం, క్రైసిస్. నవ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూలింగ్. మొత్తం కొంతమందికి పే చేయడం, నెగోషియేట్ చేయడం. రేపు మార్చికి అది సెపరేట్గా నేను ప్రజెంట్ చేస్తా. దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్ రీషెడ్యూల్ చేయాలి, లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, నమ్మకాలు ఉండవు. ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ, ఇండస్ట్రీ కానీ, గవర్నమెంట్కి కానీ అదే జరిగింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ, జిఎస్టిపి, సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు ఆ లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నెక్స్ట్, ఇది ఎప్పుడు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది ఇక్కడ చూస్తే హయ్యర్ గ్రోత్ రేట్ వల్ల లాభం ఏంటి లాంగ్ టర్మ్లో. 47, 48కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్టిపి ఇంక్రీజెస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 7.5 అయితే 84 లక్షలే అవుతుంది 47, 48కి. జిఎస్టిపి 5 times పెరుగుతుంది. జిఎస్టిపి 14 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, 7.5 పెరిగితే. 10.32 ఇప్పుడు వాళ్ళు పెరిగినటువంటి ఆ 5 ఏళ్ళు చూస్తే 10.32. దీనివల్ల 25 lakhs జిఎస్టిపి వస్తుంది, 9 times పెరుగుతుంది. అదే కానీ లాస్ట్ టైం మేము పెరిగింది కానీ పెరిగితే 13.49 పెరిగితే 292 lakh crores 18 times 49 లక్షలు అవుతుంది. అదే 15%కి వెళితే 390 lakh crores 25 times 66 లక్షలు పర్ క్యాపిటల్. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. 10.32కి 15%కి 25 నుంచి 66 లక్షలు. ఎన్నేళ్ళు? 22 ఏళ్ళు. హైదరాబాద్లో కళ్ళు మూసుకుంటే అయిపోయింది. నేను ఆ రోజు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఈరోజు 25 ఏళ్లలో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ప్రపంచం అంతా వెళ్ళారు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఎట్లా జరిగింది? ఒక పాలసీ. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. ఇది కూడా అంతే. ఇది 4.7 times డిఫరెన్స్ సిఏజిఆర్లో. చాలామందికి అర్థం కావు. అందుకే ఒకసారి డబ్బులు సంపాదించిన వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు సంపాదించిన అక్కడే ఉన్నవాడు అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఇంకా ఆ పావర్టీలో, ఆ క్రైసిస్లో ఉండిపోయే పరిస్థితి.